This conference will now be recorded. ఫస్ట్ గో విత్ మోహన్ సాయి. మీరు మైక్ ఆన్ చేయండి అండి. మోహన్ సాయి, వాట్ ఈజ్ క్లౌడ్ కంప్యూటింగ్? ఓకే ఓకే కూల్ రాజశేఖర్. మీరు చాట్ బాక్స్ లో ఇవ్వండి నేను అడిగిన దానికి. మీరు Sir, వాట్ ఈజ్ క్లౌడ్ కంప్యూటింగ్? services or resources on demand through the internet. That is called as cloud computing, sir. ఓకే, మన క్లౌడ్ లో ఉన్న ప్రతి థింగ్ ఏమంటారంటే సర్వీసెస్ అన్న అంటారు, ఆర్ Services, రిసోర్సెస్ అన్న అంటారు. resources. ఇప్పుడు Yes, మనకి sir. ఆన్లైన్ లో ఆన్ On డిమాండ్ demand. త్రూ ఇంటర్నెట్ ద్వారా Yes, పొందడాన్ని ఏమంటారు? క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. cloud computing, ఓకే sir. కూల్. నెక్స్ట్ భాను ప్రసాద్ మీరండి. వాట్ ఈజ్ పబ్లిక్ క్లౌడ్? వాట్ ఈజ్ పబ్లిక్ క్లౌడ్? భాను ప్రసాద్ మీరండి. మైక్ ఆన్ చేయాలండి అందరూ కూడా. ఎవరినైతే అడుగుతున్న వాళ్ళు కంపల్సరీ మీరు మైక్ ఆన్ చేయాలండి. భాను ప్రసాద్, వాట్ ఈజ్ పబ్లిక్ క్లౌడ్? ఉన్నారండి మీరు? భాను, ఇలా అయితే కష్టం అండి. విలేజ్ మీరు అయితే చాట్ బాక్స్ లో ఇవ్వండి మీ ఆన్సర్. భాను, చాట్ బాక్స్ లో ఇవ్వండి. వాట్ ఈజ్ పబ్లిక్ క్లౌడ్? రామలక్ష్మి గారు మీరండి. సో వాట్ Directly ఈస్ ద exposed to the ఓకే, a cloud which is directly exposed to internet, it is called public cloud. And private cloud అంటే ప్రైవేట్ క్లౌడ్ అంటే which is not directly exposed to internet. It's called private cloud subnet. ఓకే. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ NAT అండ్ NAT గేట్వే? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ NAT అండ్ NAT గేట్వే? రామలక్ష్మి గారు మీరే. NAT don't have elastic IP address. NAT gateway have elastic IP address. ఇంకా Uh, వినయ్ మీరు చెప్పండి. రవికిరణ్, NAT గేట్వే ప్రొవైడ్స్ హై అవైలబిలిటీ. ఓకే, రవికిరణ్ మీరు చెప్పండి మైక్ ఆన్ చేస్తే. NAT సార్ కి ఆఫీస్ NAT లో గేట్. ఉన్నాను సార్. ఐ కెన్ మెసేజ్. ఓకే ఓకే, మెసేజ్ చేయండి అయితే. వినయ్ మీరు చెప్పండి. గైస్ నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే ఆన్సర్ చేయరు వాళ్ళని డిస్కనెక్ట్ చేస్తానండి. వినయ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ NAT అండ్ NAT గేట్వే? Sir, can I? యా చెప్పండి. Main purpose of NAT is to grant the private access to private subnet. Like database, backup, storage. So NAT follows outbound rules. అవుట్ బౌండ్ ట్రాఫిక్ ఫాలో అవుతుంది. ఓకే ఫైన్. Uh, మీరు మ్యూట్ చేయండి. వికాస్ దీన్ని మీరు కంక్లూడ్ చేయండి. NAT కి NAT గేట్వేకి డిఫరెన్స్. NAT gateway రెండు ఒకటే పర్పస్ సార్. దే ఆర్ యూజ్డ్ టు ఓకే. ప్రొవైడ్ ఇంటర్నెట్ యాక్సెస్ టు ప్రైవేట్ సబ్నెట్స్. NAT gateway హై అవైలబిలిటీ ఉంటుంది బికాజ్ ఇట్ ఈస్ మేనేజ్డ్ బై AWS. బట్ NAT అనేది యూజర్ మేనేజ్ చేస్తాడు కాబట్టి హై అవైలబిలిటీ ఉండదు. అది సార్. ఇంకా
NAT కి ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ ఉండదు, NAT గేట్వేకి ఎలాస్టిక్ ఐపీ NAT గేట్వే ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది. అండ్ NAT గేట్వేకి సెపరేట్ ఏఎంఐ అవసరం లేదు సార్. NAT గేట్వే సపరేట్ ఏఎంఐ అవసరం లేదు, NAT కి సపరేట్ ఏఎంఐ తీసుకోవాలి. ఎస్, NAT ఈజ్ మెయింటైన్డ్ బై AWS, అమెజాన్ నో నో సర్వీస్. నో నో NAT managed by Azure. NAT gateway sir, NAT gateway is maintained by AWS. it. Yes. Okay, fine. Now coming to Aviram Mirandi. What is the difference between VPC peering and transit gateway? What is the difference between VPC peering and transit gateway? పియరింగ్ అంటేనేమో రెండు సార్ shall I? టు కమ్యూనికేట్ అంటే రెండు డిఫరెంట్ నెట్వర్క్స్ తోని కమ్యూనికేట్ చేయడానికి మనం పీరింగ్ వాడతాము. In order to achieve transit peering, transit peering, we'll use this transit peering, sir. విపిసి పీరింగ్ ఓన్లీ సీక్వెన్షియల్ పీరింగ్ ని ఫాలో అవుతుంది. అంటే ర్యాండమ్ గా, ట్రాన్సిటివ్ అంటేనేమో ర్యాండమ్ నెట్వర్క్స్ ని కనెక్ట్ చేయడానికి, సీక్వెన్షియల్ ఏమో peering not supported for transit peering is support Transfer peering. gateway supports transit peering support. Transfer peering. Yes. ఇంకా డిఫరెన్స్ ఏం చెప్పాలి? సో విపిసి పేరింగ్ లో మనకి హూ ఇస్ ద రిక్వెస్టర్ యాక్సెప్ట్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి, బట్ ట్రాన్సిట్ గేట్వేలో హూ ఇస్ ద రిక్వెస్టర్ యాక్సెప్ట్ అనే కాన్సెప్ట్ ఉండదండి. సో విపిసి పేరింగ్ మనం ఎస్టాబ్లిష్ చేయాలి అంటే బోత్ రౌటింగ్ టేబుల్స్ లో సైడర్ నోటేషన్స్ ని ఇంటర్చేంజ్ చేస్తూ ఉండాలి. అదే ట్రాన్సిట్ గేట్వేలో ఆల్ సైడర్ నోటేషన్స్ ఆర్ ఇంటర్చేంజ్ ఇన్ ఆల్ మెయిన్ రౌటింగ్ టేబుల్ లో ఇంటర్చేంజ్ చేయాలి. విపిసి పేరింగ్ మనం సేమ్ రీజియన్ డిఫరెంట్ రీజియన్ క్రాస్ AWS సెగ్మెంట్ చేయొచ్చు, ట్రాన్సిట్ గేట్వే కూడా చేయొచ్చు. అండ్ నౌ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ AMI? జ్యోతి మీరు చెప్పండి, AMI పర్పస్ చెప్పండి. వాట్ ఈస్ AMI? వాట్ ఈస్ AMI? జ్యోతి, వెనెలా మీరు చెప్పండి అండి. వాట్ ఈస్ AMI? Sir, AMI full form is Amazon Mission Imager. It is purchasable in AWS. ఇంకా బాను మీరు చాట్ బాక్స్ లో ఇవ్వండి. వాట్ ఈస్ AMI? మోహన్ సాయి మీరు చెప్పండి, వాట్ ఈస్ AMI? గైస్ ఇట్లయితే కష్టం అండి, మైక్ ఆన్ చేయట్లా కొంతమంది. ఏమంటే Guys, అమెజాన్ మిషన్ ఇంకా ఇంకా ఇన్స్టెన్సెస్ ని బ్యాకప్ చేసుకోవడానికి అదొక టెంప్లెట్. సో AMI అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ టెంప్లెట్. ఇట్ కంటైన్స్ ద ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ప్రీ డిఫైన్డ్ అప్లికేషన్స్ ఆర్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్. అంటే AMI ఎందుకు యూస్ చేస్తాం? బ్యాకప్ పర్పస్ యూస్ చేస్తాం. EC2 ఇన్స్టాన్స్ కి బ్యాకప్ పర్పస్ యూస్ చేస్తాం. బ్యాకప్ పర్పస్ యూస్ చేస్తాం. సో ఫైన్, బానే ఉంది. ఓకే, AMI తీసుకుంటే బై డిఫాల్ట్ గా ఒకటి వస్తుందండి. ఏంటిది అది? స్నాప్షాట్. ఒక AMI నుంచి ఎన్ని స్నాప్ షాట్స్ తీసుకోవచ్చు? నెంబర్ ఆఫ్ ఒక AMI నుంచి మనం AMI నుంచి స్నాప్ షాట్స్ తీసుకోమండి. నేను రాంగ్ అడిగి ఏమని చెప్తారని. సో ఒక AMI నుంచి మనం n నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక స్నాప్ షాట్ నుంచి మనం
కనెక్షన్ మెథడ్స్ గురించి చెప్పండి. కనెక్టింగ్ మెథడ్స్. We do have 3 types of connecting methods, sir, for AWS. GUI, CLI, and PuTTY. అది కాదండి, కనెక్టింగ్ మెథడ్స్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ అది ఓకేనండి. ఇన్స్టెన్స్ కనెక్టింగ్ మెథడ్స్ నేను అడుగుతున్నాను. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ కనెక్టింగ్ మెథడ్స్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్? So initially మనం 40 some client ప్రైవేట్ నెట్వర్క్ ని కనెక్ట్ అవ్వడానికి 40 క్లయింట్ ఆర్ సంథింగ్ యూస్ చేసుకుంటాం సార్. సో అక్కడి నుంచి విపిఎన్ లింక్ కనెక్ట్ అవుతాం ఫస్ట్. విపిఎన్ లింక్ కనెక్ట్ అయిన తర్వాత సెకండ్ స్టెప్ లో మన మొబైల్ నెంబర్ ఆర్ వాడిచ్చిన కీ ఉంటుంది కదా సార్, ఆ కీ యూస్ చేసుకుని కనెక్ట్ అవుతాము. ఆర్ఎస్ఏ టోకెన్ యూస్ చేసుకుని. సో దెన్ మనకి AWS అకౌంట్ కి మొబైల్ నెంబర్ లింక్ అయిందా సంథింగ్ థర్డ్ సెక్యూరిటీ యూస్ చేసి థర్డ్ మెథడ్ ద్వారా మన మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడిది టోకెన్ జనరేట్ చేసుకునేది ఉంటుంది. అది ఆటోమేటిక్ లింక్ చేసిన తర్వాత మనం క్లయింట్ యొక్క క్లౌడ్ అకౌంట్ కి లాగిన్ అవ్వగలం. తర్వాత జంప్ సర్వర్స్ యూస్ చేసుకొని రిమోట్ యూజర్ గా లాగిన్ అవుతాం సార్. జంప్ సర్వర్స్. జంప్ సర్వర్స్, పెమ్ ఫైల్స్, ఎలాస్టిక్ అండ్ ప్రైవేట్ ఐపీ ఉండాలి మనకి కంపల్సరీగా. ఓకే. రాజశేఖర్ గారు మీరు మెసేజ్ పెట్టారు. షేర్ ఆల్ ఆఫ్ యూ. నా స్క్రీన్ షేర్ అవుతుందండి, నేను అట్లానే పెట్టించానండి. చూడండి, నేను ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను కాబట్టి ఈ స్క్రీన్ అలానే ఉంటుంది. ఓకే 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 రాజశేఖర్. ఓకే, కనెక్టింగ్ మెథడ్స్ ఏమన్నా. సో వికాస్ మీరు చెప్పండి, ఈబీఎస్ వాల్యూమ్ టైప్స్ ఏమేమి ఉన్నాయి? EBS volume types. కావ్య చెప్పండి మీరు. కావ్య అండ్ వినయ్ మీరు కూడా చెప్పండి. General purpose SSD, provisional IOP SSD, throughput optimized HSD, cold HSD, magnetic. నోట్ప్యాడ్ ఫైల్ ఉందండి మీ పక్కనే? ఫాస్ట్గా టక్ చెప్పేశారు. ఓకే. సో కావ్య ఇప్పుడు మీరు. సో నా దగ్గర ఒక వాల్యూమ్ 2 GB వాల్యూమ్ ఉంది. ఈ వాల్యూమ్ని తీసుకొని ఒక ఇన్స్టెన్స్ LX123 ఇన్స్టెన్స్కి అటాచ్ చేసి ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసి అప్లికేషన్ టీమ్కి ఇస్తే మేము అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటాం అంటున్నారు. దీనికి స్టెప్స్ ఏమేమి ఉంటాయి చెప్పండి కావ్య, చెప్పండి. ఈబీఎస్ వాల్యూమ్ స్టెప్స్ అండి. జ్యోతి మీరు చెప్పండి. చెప్పండి. వెన్నెలా మీరు చెప్పండి. వినయ్ మీ వాయిస్. సార్ హలో. చెప్పండి వినయ్. సార్ యాక్చువల్లీ ఇంక్రీజ్ చేయడానికా సార్, లేదంటే నార్మల్గా ఫస్ట్ స్టార్టింగ్ క్రియేట్ చేయడానికా? అటాచ్ మౌంట్ పాయింట్ క్రియేట్ చేస్తే చాలు అక్కడ దాకా. లైక్ ఫస్ట్ EC2 ఇన్స్టెన్స్ తీసుకోవాలి సార్. తర్వాత అంటే EC2 ఇన్స్టెన్స్ లో లైక్ అక్కడ SSD వాల్యూమ్ టైప్, తర్వాత వాల్యూమ్ క్రియేట్ చేస్తాం కదా, అక్కడ T2 మీడియం తీసుకోవాలి సార్. మీడియమా? అవును సార్. అంటే దాన్ని బట్టి సార్, లైక్ ఎంత జీబీ అన్నారు సార్ మీరు? 2 GB కరెక్ట్. 2 GB అంటే మైక్రోలో రాదు కదా సార్. T2 మైక్రోలో రాదు. T2 మైక్రోలో రాదు కదా 2 GB.
కరెక్ట్ క్వశ్చన్ వినండి మీరు. వాల్యూమ్స్ లో సరే తీసుకొచ్చేది సార్ మనం. నేను వాల్యూమ్ అంటున్నానండి, ఇన్స్టెన్స్ కాదు. ఓకే ఓకే 1 సెకండ్ సారీ సార్. వాల్యూమ్స్ తీసుకున్నాక దాన్ని ఇన్స్టాన్స్ కి అటాచ్ చేయాలి సార్. ఓకే. అటాచ్ చేసిన తర్వాత నార్మల్ గా మనం చేసే ప్రాసెస్ ఏముంటుంది సార్ ఆఫ్టర్ ఇనిషియలైజేషన్ అంటే కమాండ్స్ ఇవ్వడం ఇన్పుట్ లో డైరెక్ట్. ఆ కమాండ్స్ ఏంటి? ఆ కమాండ్స్ చెప్పాలి. df -h అంటే ఇన్ రీబూట్ కమాండ్ అది. ఫస్ట్ రీబూట్ చేస్తారా మీరు? అది లాస్ట్ కి వస్తుంది సార్. ఫస్ట్ రామలక్ష్మి గారు మీరు చెప్పండి డిస్క్ సార్. స్టెప్స్. ఓఎస్ రామలక్ష్మి గారు ఒక్క నిమిషం వెన్నెల గారు. రామలక్ష్మి మీరు చెప్పండి అండి. ఈబిఎస్ వాల్యూమ్ స్టెప్స్ అండి. టాపిక్ నాకు కొంచెం ఐడియా లేదు సార్. నేను ఒక మధ్యలో 1-2 క్లాసెస్ మిస్ అయ్యాను. వికాస్ మీరు చెప్పండి. సార్ ఫస్ట్ ఓఎస్ కంట్రోల్ తీసుకోవాలి సార్. దానికి కావాల్సిన కమాండ్ ఏంటంటే fdisk -l. ఓకే దాని తర్వాత నెంబర్ ఆఫ్ బ్లాక్స్ చెక్ చేయాలి lsblk కమాండ్ యూజ్ చేసి. ఓకే. దాని తర్వాత ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయాలి సార్ బై యూజింగ్ mkfs.ext4/dev/xvdf అనే కమాండ్. దాని తర్వాత మౌంట్ పాయింట్ క్రియేట్ చేయాలి. మౌంట్ పాయింట్ అంటే ఫైల్ తీసుకెళ్ళి డైరెక్టరీలో ప్లేస్ చేస్తే అప్పుడు ఆ డైరెక్టరీని మౌంట్ పాయింట్ అంటాం. దానికి కమాండ్ ఏంటంటే మౌంట్ చిన్న కరెక్షన్ ఇక్కడ మనం ఏంటంటే మౌంట్ పాయింట్ క్రియేట్ చేయాలంటే అటాచింగ్ డైరెక్టరీ టు ద ఫైల్ సిస్టమ్ అన్న. డైరెక్టరీని ఫైల్ సిస్టమ్ కి అటాచ్ చేయడానికి మౌంటింగ్ అంటారు. ఇంకా కంటిన్యూ చేయండి. దానికి కావాల్సిన కమాండ్ ఏంటంటే మౌంట్ -t ext4/dev/xvdf app5 అనే డైరెక్టరీ తీసుకోవాలి సార్. ఏదో ఒకటి. ఓకే. ఏదో ఒక డైరెక్టరీ. నెక్స్ట్ దాని తర్వాత రీసైజ్ కమాండ్ కొట్టాలి. రీసైజ్ సైజ్ చేంజ్ చేసుకుంటే రీసైజ్ కొట్టాలి సార్. అదే ఇంక్రీజ్ చేయటానికి సార్ సైజ్. ఇంక్రీజ్ కాదు నేను అడుగుతున్నది, అటాచ్ చేయడం వరకే చెప్పండి. దీన్ని పర్మనెంట్ మౌంట్ చేయాలంటే ETC-FS ట్యాబ్ లో ఎంట్రీ యాడ్ చేయాలి. పర్మనెంట్ మౌంట్. సో ETC-FS ట్యాబ్ లో మనకి కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి. ఆ ఫీల్డ్స్ ఏమేంటి అండి? డివైస్ నేమ్ ఒకటి, మౌంట్ పాయింట్, టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్, డిఫాల్ట్స్, డంప్ అన్న చెక్ సీక్వెన్స్ సార్. కరెక్ట్. ఇప్పుడు పర్మనెంట్ మౌంట్ పాయింట్ అని చేసాము అని ఎలా తెలుసుకుంటారు? ఒక కమాండ్ ద్వారా df -h. ఓకే. గుడ్. ఇప్పుడు మీరు ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేశారు అనేది ఎలా తెలుస్తుంది? మౌంట్ పాయింట్ క్రియేట్ అయిపోయింది, ఫైల్ సిస్టమ్ క్రియేట్ అయింది, ఎలా తెలుస్తుంది మీకు? మీరు ఏదైతే మౌంట్ పాయింట్ క్రియేట్ చేసి ఇన్సైడ్ కి వెళ్తారో లాస్ట్ ప్లస్ ఫౌండ్ అనే డైరెక్టరీ చూపించింది అంటే ఫైల్ సిస్టమ్ పర్ఫెక్ట్ గా చేస్తారు. మీరు ఎన్నిసార్లు రీబూట్ చేసినా కూడా మన డేటా మనతోనే ఉంటుంది. అర్థమైందా? సో అభిరామ్, వాట్ ఈస్ వర్టికల్ స్కేలింగ్? అభిరామ్ మీరేనే. వాట్ ఈస్ వర్టికల్ స్కేలింగ్? ఎనీవన్ గైస్, వర్టికల్ స్కేలింగ్ అంటే? సార్ యాక్చువల్లీ వర్టికల్ స్కేలింగ్ అంటే లైక్ హార్డ్వేర్ సార్. Increasing the size of the CPU and RAM sir, without increasing the number of EC2 instances is called vertical scaling. సో ఒకే ఇన్స్టెన్స్ యొక్క హార్డ్వేర్ రిసోర్సెస్ ఇంక్రీజ్ చేయడానికి వర్టికల్ స్కేలింగ్ అంటే. ఓకే కూల్. మోహన్ సాయి మీరండి. సో మోహన్ సాయి మీరు అన్మ్యూట్ చేయాలి. నా దగ్గర ఒక ఇన్స్టెన్స్ ఉంది, ఆ ఇన్స్టెన్స్ నేను టెర్మినేట్ చేయకుండా ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఎలా ప్రొటెక్ట్ చేస్తాం? యాక్సిడెంటల్ డిలీషన్స్ ప్రొటెక్ట్ ఎలా చేస్తాం? నా దగ్గర ఒక ఇన్స్టెన్స్ ఉంది, మీరు టెర్మినేట్ చేయబోతున్నా టెర్మినేట్ అవ్వకూడదు.
ఓకే. ఆప్షన్ ఎక్కడ ఉంటుంది? ఓకే. అది యాక్షన్స్ లో ఉంటుంది సార్. ఇన్స్టాన్స్ వెళ్ళి యాక్షన్స్ లో ఇన్స్టాన్స్ సెట్టింగ్స్ లో ఆ, యాక్షన్స్ సార్. యాక్షన్స్ ఇన్స్టాన్స్ చేంజ్ టెర్మినేషన్ ప్రొటెక్షన్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని మనం చేంజ్ టర్మినేటివ్ ప్రొటెక్షన్ ఏం ఎనేబుల్ చేయాలి? చేయాలి సార్. స్టాప్ చేయకుండా ఉండాలంటే స్టాప్ చేయకుండా ఉండాలంటే సో ఈసీటీ ఇన్సూరెన్స్ పర్చేజ్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి? ఈసీటీ ఇన్సూరెన్స్ పర్చేజ్ ఆప్షన్స్ ఆన్ డిమాండ్. అభిరామ్ నెక్స్ట్. ఆన్ డిమాండ్, రిజర్వ్డ్ ఇన్స్టెన్సెస్, స్పాట్ రిక్వెస్ట్, డెడికేటెడ్ హోస్ట్, షెడ్యూల్డ్ ఇన్స్టెన్సెస్. ఓకే పర్చేజ్ సరే. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ ఐపీ, ఎలాస్టిక్ ఐపీ అండ్ ప్రైవేట్ ఐపీ? Public IP changes whenever the instance is stopped and started again. Private IP is used for in the internal communication, whereas elastic IP never changes even the instance started or started again. It's a static IP. గైస్ చదవాలండి, చాలా మంది చదవట్లేదు. మీరు చదవాలి అందరూ కూడా. ఏ క్లాస్ ఆ క్లాస్ అయిపోగానే మీరు చదవాలండి, ఇట్లా అయితే కష్టమండి. సో మీరు కరెక్ట్గా మార్చ్ మంత్లో ఉన్నారండి, ఎందుకంటే ఏప్రిల్లో మనకి ఫైనాన్షియల్ ఇయర్ వస్తుందండి. మీ బ్యాచ్ అయిపోగానే ఇమీడియట్గా మీరు 1 వీక్ ఆర్ 10 డేస్లో కొట్టేయాలి జాబ్. అంటే మీ టార్గెట్ ఏంటిది? మే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో కల్లా మీ ఏప్రిల్లో ఉన్న పొజిషన్స్ మీరు ఆక్యుపై చేయాలండి. అలా చదవాలి మీరు. మార్చ్ మంత్ చాలా మంచి మంత్ అండి, ఎందుకంటే ఏప్రిల్లో ఫైనాన్షియల్ ఉంటుంది కాబట్టి ఒక ఆర్గనైజేషన్ నుంచి ఇంకొక ఆర్గనైజేషన్ చాలా మంది హైట్స్ కోసం వెళ్తూ ఉంటారండి. ఆ ప్లేసెస్లోకి మీరు వెళ్ళిపోవాలి. వెళ్ళాలి అంటే మీరు చదవాలి. సో నెక్స్ట్ మాక్ ఇంటర్వ్యూలో ఇంకా గట్టిగా ఉండాలండి. చాలా మంది రెస్పాండ్ అవ్వట్లేదు కూడా. అది ఓకేనా? అలా ఫి గైస్ Yes, sir. చదవాలండి, చదవాలి. అది నెక్స్ట్ మాక్ మాత్రం నేను ఒప్పుకోనండి. ఎవరైతే కంటిన్యూస్గా 3 క్వశ్చన్స్ చెప్పకుండా ఉంటారో వాళ్ళని డిస్కనెక్ట్ చేసేస్తారండి. ఇంకా నెక్స్ట్ క్లాసెస్ కూడా అటెండ్ చేయనివ్వండి, చదవాలి. అది ఓకేనా? అండ్ వన్ అప్డేట్ ఏంటంటే గైస్, ఆల్ ఆఫ్ యూ గైస్, మీకు టుమారో, డే ఆఫ్టర్ టుమారో అండ్ ఫ్రైడే కూడా క్లాసెస్ ఉండవండి. మీకు నెక్స్ట్ క్లాస్ విల్ బి మండే ఉంటుందండి. ఆఫ్లైన్ వాళ్ళు మీకు ఆఫ్లైన్ క్లాసెస్ కూడా మండే నుంచి ఉంటాయండి, నెక్స్ట్ మండే. ఎందుకంటే గైస్ మాది టుమారో మాది గృహప్రవేశం ఉందండి, అందుకనే. సో సారీ, టుమారో అంటున్నాను, థర్స్డే ఉందండి గృహప్రవేశము, అందుకని. సో మీకు వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే హాలిడే అండి. నెక్స్ట్ క్లాస్ విల్ బి మండే అట్ సేమ్ టైం అండి. ఓకేనా అండి? సో ప్రిపేర్ అవ్వండి అండి అందరూ కూడా. సో నెక్స్ట్ క్లాస్ విల్ బి మండే అండి, ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయండి. ఓకే, థ్యాంక్ యూ అభిరామ్. Congrats, sir. థ్యాంక్ యూ ఆల్ గైస్. ఓకే గైస్, మండే అట్ సేమ్ టైం గైస్. యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ బాను. Guys, done guys, bye.